అమ్మాయిలు కావాలని అడుగుతానుగా, అదే బ్యాచ్. స్కామ్ ఘోరంగా స్కామ్ చేస్తారు. బాగా బీచ్కి అయితే వచ్చేసినాం. మనం ఇప్పుడు కాలన్గట్ బీచ్కి వచ్చినాం. 100 years బ్యాక్ చర్చ్ అంట. ఇక్కడ పక్కన వాళ్ళని అడిగితే చెప్పిండ్రు. కానీ ఇంకా కండోలియం బీచ్ ఎంట్రన్స్ ఇది. కండోలియంకి అసలైన ఎంట్రన్స్. వ్యూ చూడడానికి వచ్చినాం. సన్సెట్ వ్యూ అయితే ఇక్కడ నుంచి అంజనా బీచ్ నుంచి ఎక్సలెంట్ ఉంటుంది. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ సాయి. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. నా నైట్ అంతా వర్షం పడ్డది. సో ఇంకా రిటర్న్గా వ్లాగ్ ఏం చేయలే, అందుకనే డైరెక్ట్ ఇంకా ఈరోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తున్నా. సో కాసేపు అట్లా స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేసి హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ సాయి. సో ఈరోజు మనం ఈవెంట్కి వెళ్ళట్లేదు. ఈరోజు మనం నార్త్ గోవాలో ఉన్న బీచెస్ అన్నీ కవర్ చేయబోతున్నాం. సో దానికంటే ముందు మనం బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. సో ఇక్కడ ఆలూ పరోటా బాగుంటుంది అన్నారు, అందుకని ఆలూ పరోటా తీసుకున్నా. అండ్ ఇక్కడ కృష్ణుని ఫోటో అయితే అసలు ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు మనం వచ్చేసి బాగా బీచ్కి వెళ్ళబోతున్నాం. సో గోవాలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ బీచ్ బాగా బీచ్ నైట్ టైంలో మస్తు ఉంటుంది. లైక్ అక్కడ మొత్తం ఫుల్ బార్ అండ్ రెస్టారెంట్స్తో అసలు హైలైట్ ఉంటుంది. మొత్తం లైటింగ్ అండ్ డీజే పెడతా ఉంటారు. ఎక్సలెంట్ ఉంటుంది నైట్ బాగా బీచ్. అండ్ నైట్ టైంలో మొన్న పోయినా, ఇప్పుడు డే టైంలో కూడా చూద్దాం ఎట్లుంటుందో. గోవాలో నేను మొత్తం చూస్తాను కదా, గోవాలో అసలు రోడ్ పక్కనే, అంటే రోడ్కి కొంచెం అన్న ఇట్లా పక్కన మట్టి ఉండదు ఏమో, డైరెక్ట్ రోడ్ పక్కనే ఇట్లా షాప్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఇల్లు మాత్రం మంచిగా కలర్తోనే, వాట్ కలర్ లెక్క డిఫరెంట్ కలర్స్తోనే ఉంటాయి. నాకు కరెక్ట్గా 3 ఫుల్ ట్యాంకులు పట్టినాయి గోవాకి రావడానికి. అండ్ గోవాకి వచ్చినాక మళ్ళా ట్రిప్ స్టార్ట్ అయింది. సో ఇక్కడికి వచ్చినాక ఇక్కడ లెఫ్ట్ తిరగాలి. మొన్న నైట్ వచ్చినప్పుడు ఈ సందులను అయితే అసలు మొత్తం పబ్బులు అసలు ఘోరంగా. ఇక్కడ నైట్ అయితే అసలు ఘోరంగా రచ్చున్నది. ఈ 2 సైడ్లు, ఇటు సైడు మొత్తం పబ్బులు, అమ్మాయిలు అసలు ఘోరంగా ఎగురుతాను. బండి అయితే ఇక్కడ పార్క్ చేసినాం. ఇక్కడ పార్కింగ్కి 50 రూపీస్ అంట. బాగా బీచ్కి అయితే వచ్చేసినాం. అంటే ఇక్కడ మొత్తం అంతా వాటర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అక్కడ పారాసైలింగ్ జరుగుతుంది అండ్ స్కూబా డైవింగ్ అదంతా కావాలనుకుంటే ఇందాకనే మాట్లాడినాం. పొద్దున్నే స్కూబా డైవింగ్కి ఇదంతా తీసుకెళ్తారంట. సో ఇప్పుడు మధ్యాహ్నం అయింది కదా, ఇప్పుడు తీసుకెళ్తారంట. స్కూబా డైవింగ్కి అయితే మార్నింగ్ 7:30 to 8:30 వరకు వెహికల్ వస్తుందంట. ఆ టైంలో పికప్ చేసుకొని ఇక్కడ నుంచి స్పీడ్ బోట్లో ఒక 40 kilometers లోపల తీసుకెళ్ళి అక్కడ స్కూబా డైవింగ్ చేపిస్తారంట. మా ప్రసాద్ మామ అయితే మమ్మల్ని ఇడిచిపెట్టి వచ్చిండు. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎత్తుకుతా ఉన్నాడు. ఇప్పుడు చూసిండు. బాగా బీచ్లో ఇక్కడ పక్కన ఇదంతా వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ వెనకాలంతా స్విమ్మింగ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఈ కొండ దగ్గర బాగా బీచ్ అని ఇట్లా అక్షరాలతో రాస్తుంది. అండ్ నాకు తెలిసినంత వరకు ఇటు వెళ్తే అంజనా బీచ్ వస్తుంది. అండ్ ఇటు సైడ్ ఇటు రివర్స్ ఇటు పోతే కాలన్గట్ వస్తుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా బాగా తిరుగుతాను. సో గాయస్, ఇప్పుడు మనం
కాలన్ ఘాట్ బీచ్కి వెళ్దాం. కాలన్ ఘాట్ బీచ్కి వెళ్ళి నెక్స్ట్ ఖండోలియం బీచ్కి వెళ్దాం. మా వాళ్ళు ఆల్రెడీ వచ్చేసిండ్రు. సో జనరల్గా అట్లా చూసేసి వెళ్దాం, ఎందుకంటే ఇందాక బాగాలోనే చాలా టైం స్పెండ్ చేసినాము. మనం ఇప్పుడు కాలన్ ఘాట్ బీచ్కి వచ్చినాం. ఇక్కడ కూడా పారాసైలింగ్ అండ్ స్పీడ్ బోట్స్ అండ్ మిగతా వాటర్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. బాగా బీచ్లో ఉన్నంత మంది ఇక్కడ లేరు, ఇక్కడ బాగా తక్కువ. లైక్ కొంచెం పీస్ఫుల్ ఉండాలనుకుంటే కాలన్ ఘాట్ బీచ్కి వస్తే బాగుంటుంది. సో ఇక్కడంతా బెంచెస్ ఉన్నాయి. బెంచెస్ మీద ఇట్లా పడుకొని బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తే మస్తు ఉంటుంది. ఇందాక బాగా బీచ్కి వెళ్ళాం కదా, బాగా బీచ్ వచ్చేసి అక్కడ ఉంటుంది. అక్కడ అండ్ అక్కడ నుంచి ఇట్లా నడుచుకుంటూ వస్తే ఇదంతా కాలన్ ఘాటే. మాకు తెలియక మేము అట్లా రోడ్ నుంచి ఇట్లా అని తిరిగి ఇటు వచ్చినాం. ఓకే, నెక్స్ట్ ఖండోలియంకి వెళ్దామా లేదంటే ఇంకా ఫోర్ట్కి వెళ్దామా, ఏదైనా ఒకటి డిసైడ్ అయ్యి అటు వెళ్తాం. ఇంకా ఇప్పుడైతే కాలన్ ఘాట్ నుంచి స్టార్ట్ అయినాం. నెక్స్ట్ ఖండోలియం బీచ్ పోతాం. ఖండోలియం బీచ్ తర్వాత ఇటు వెళ్దాం. ఖండోలియం బీచ్ తర్వాత ఫోర్ట్కి వెళ్దాం అనుకుంటా. ఏ ఫోర్ట్? అగోడా ఫోర్ట్. అండ్ ఇక్కడ కాలన్ ఘాట్ బీచ్ దగ్గర మన తెలుగు ఆయన ఒక ఆయన పరిచయం అయిండు, అనంతపూర్ అట. ఆయన పేరు పవన్. సో ఆయన కొత్త ఇక్కడ ఒక హోటల్ ఓపెన్ చేస్తాడట, ఇంకా చేయలేదంట. చేసినాక తప్పకుండా రండి అది ఇది అని అన్నాడు. అమ్మ ఖండోలియం బీచ్ పోవడానికి మొత్తం గోవా మొత్తం తిప్పుతుంది ఇక. ఇంకెంత దూరం ఉందో. ముంగట మా ప్రసాద్ మా రూట్ చూస్తాడు. ఆ రూట్ చూసుకుంటూ వెళ్తాను. బా గ్రౌండ్ అయితే మస్తు ఉన్నది, ఫుట్బాల్ గ్రౌండ్. అది అట్లుంటుంది మనతో. అంత లేదు. ఒక ఆరోడు కిరాకోడు అయితే ఇలా వచ్చి పెట్టినా అనుకో. బా ఎక్కడ చూసినా అమ్మాయిలు కావాలని అడుగుతానుగా, అదే బ్యాచ్. స్కామ్ ఘోరంగా స్కామ్ చేస్తారు. అక్కడ ముంగటకి వెళ్ళి ఒక ఎల్లో కలర్ స్కూటీ పోతుంది కదా, అమ్మాయిలు కావాలన్నా మీకు ఎంజాయ్ చేయండి అని అడుగుతాడు. తీసుకుపోయి మంచిగా మొత్తం స్కామ్ మొత్తం లోడ్ చేస్తారు. అమ్మ ఇట్లాంటి వాళ్ళని సావ కొట్టాలి. ఇట్లాంటి అస్సలు నమ్మకండి. గోవాలో ఘోరంగా స్కామ్ జరుగుతాయి. చాలా మంది మోసపోయినారు ఇట్లా. మస్తున్నది ఇది. ఏడికి పోయినా పార్కింగ్ టికెట్స్ మినిమం 50 రూపీస్ ఉన్నది. మా బైక్స్ అని అక్కడెక్కడో పార్క్ చేసుకుని వచ్చేసినాం. అండ్ ఇటు నుంచి ఇటు లోపలికి వెళ్తే ఖండోలియం బీచ్. సో ఖండోలియం బీచ్ ఎట్లా ఉంది ఏందనేది చూసేద్దాం. ఖండోలియం బీచ్ ఎంట్రన్స్, అంటే మెయిన్ ఎంట్రన్స్ అటు సైడ్ ఉంటుంది కావచ్చు. మేమైతే ఇటు నుంచి ఎంటర్ అవుతున్నాం. చూద్దాం లోపల నాకు ఎట్లా ఉంటుందో. ఏదన్నా కొంచెం వెరైటీగా ఉంటుందా లేదంటే సేమ్ అన్ని బీచెస్ లెక్క సేమ్ ఉంటాయా అనేది. ఇక్కడ టెంట్స్ వేసుకొని బెంచెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ బాగాలో కాలన్ ఘాట్ల ఇంతగానం లేదు. ఇక్కడ బెంచెస్ చాలా ఉన్నాయి. నార్మల్గా పోయి వండుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఇలాంటి హోటల్స్లో ఏదైనా తీసుకొని పోయి పడుకోవచ్చో తెలియదు. అక్కడికి వెళ్ళైతే అట్లా కూర్చుందాం.
ఇట్లా టెంట్స్ వేసుకొని మంచిగా బెంచ్ మీద మంచిగా పడుకొని ఉన్నారు. బయట అయితే మొత్తం ఎండ ఘోరంగా ఉంది. సో ఇట్లా ఎండ కొడతా అంటే ఇట్లా టెంట్ వేసుకొని బెంచ్ మీద పడుకుంటే హాయిగా ఉంటుంది. ఇది కండోలియంకి అసలైన ఎంట్రన్స్. మేమైతే ఇందాక అటు నుంచి పోయినాము కదా, అది ఇంకో ఎంట్రన్స్, కానీ ఇది మెయిన్ ఎంట్రన్స్. సో గాయస్, ఇప్పటికైతే మేము కండోలియం బీచ్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి అరౌండ్ 2 అవుతుంది. ఆకలి చాలా అంటే చాలా అవుతుంది. యాక్చువల్గా బాగా బీచ్లోనే అసలు చాలా టైం వేస్ట్ చేసినాం. అరౌండ్ ఒక 2 అవర్స్ అట్లున్నాం. సో ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళి లంచ్ చేస్తాం. లంచ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళాలనేది డిసైడ్ అవుతాం. ఇక్కడ ఒక ఐ లవ్ గోవా కనిపించింది. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. దీని పక్కనే ఒక చర్చ్ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఐ లవ్ గోవా పక్కనే ఇక్కడ ఒక పాత చర్చ్ ఉంది. ఇది 100 years బ్యాక్ చర్చ్ అంట. ఇక్కడ పక్కన వాళ్ళని అడిగితే చెప్పిండు, కానీ ఇంకా చాలా అంటే చాలా బాగుంది ఈ చర్చ్ అయితే. ఇది మొత్తం ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో కట్టినట. అండ్ ఇక్కడికి వెళ్ళి అక్కడ ముంగట చూస్తే అక్కడ ఐ లవ్ గోవా ఉంది. ఇక్కడ ఐ లవ్ గోవా దగ్గర ఫొటోస్ తీసుకొని, అండ్ ఇక్కడ వెనకాల ఇక్కడ చర్చ్ ఉంది కదా, అక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం మేము. ఇక్కడ ముంగట ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది, అటు ఇటు పక్కన చెట్లతో మస్తు కనిపిస్తుంది బ్రిడ్జ్ అయితే. ఇక్కడ ముంగడికి వచ్చినాక ఇక్కడ మొత్తం ప్యూర్ వైట్ కలర్తో ఒక చర్చ్ కనిపించింది. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్గా గోవాలో చర్చెస్, టెంపుల్స్ అన్నీ చాలా బాగున్నాయి. అంటే మన దగ్గరలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కట్టిండ్లు, చాలా అంటే చాలా బాగున్నాయి. బాగా బీచ్, నియర్ బై బాగా బీచ్. सेम बागा बीच एंड कालन बैट साइड बाय साइड. इवेंट का चल रहा, ठीक है. నిన్న మనం కలుస్తాం కదా బుల్లెట్ రాని, ఆమె మనల్ని గుర్తుపట్టేది. ఓకే, అమ్మా ఇప్పుడే బయటకు వచ్చి లంచ్ చేసినాం. ఇక్కడ స్పెషల్ ఏందో చికెన్ రారా అంట. సో చికెన్ రారా ఇంకా బటర్ నాన్ తిన్నాం. బటర్ నాన్ అండ్ నెక్స్ట్ అది సరిపోలే, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టుకున్నాం. అండ్ ఒక 2 ఆమ్లెట్స్ తినేసి మళ్ళీ వెళ్తాను. నేను నైట్ కూడా ఈ టెంపుల్ చూసినాం. ఈ టెంపుల్ అయితే అసలు మస్తు ఉన్నది. ఏం టెంపుల్ తెలియదు కానీ ఒకసారి విజిట్ చేయాలి. మస్తు అంటే మస్తు ఉన్నది టెంపుల్. మన బైక్లో ట్రిప్ స్టార్ట్ అయింది కదా, సో మళ్ళీ ఇక్కడ ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నా. ఇది 4th ఫుల్ ట్యాంక్. వాటర్ పార్క్ అంటే ఏందో ఇక్కడ. ఈవినింగ్ అయింది కదా, సో మనం ఇప్పుడు అంజనా బీచ్కి వెళ్దాం. ఎందుకంటే అంజనా బీచ్లో సన్సెట్ వ్యూ మంచిగా ఉంటుందంట. సో అందుకనే అంజనా బీచ్కి వెళ్దాం మనం ఇప్పుడు. టెంపుల్ హైలైట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా చర్చెసే కాకుండా టెంపుల్స్ కూడా మొత్తం ఉంటాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇప్పుడైతే సన్సెట్ వ్యూ చూడడానికి వచ్చినాం. సన్సెట్ వ్యూ అయితే ఇక్కడ నుంచి అంజనా బీచ్ నుంచి ఎక్సలెంట్ ఉంటుంది. అయిపోయింది. సో చూడండి ఇక్కడ అసలు ఎంతమంది ఉన్నారో, చాలా అంటే చాలా మంది వచ్చిండ్రు. అండ్ సన్సెట్ అయిపోయిందని తిరిగి వెళ్ళిపోయిండ్రు. బీచెస్ అన్ని తిరిగేసి ఈవినింగ్ మళ్ళీ ఈవెంట్కి వచ్చినాం. మోటోవర్స్ వాళ్ళు ఆఫ్టర్ పార్టీ ఒక పబ్లో అరేంజ్ చేశారు. సో అందుకనే మేము ఈ పబ్కి వచ్చాం. పబ్ చూపిస్తారు చూడండి.
ఇప్పుడు టైం వచ్చేసి 2 అవుతుంది. సో 2 అవుతున్నా కూడా గోవాలో ట్రాఫిక్ ఇలా ఉంది. ఆఫ్టర్ పార్టీ చూసుకొని నైట్ డిన్నర్ చేసేసి ఇంకా రిటర్న్ రూమ్లోకి వెళ్తున్నాం. సో ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందైతే అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రావెల్ విత్ సాయి.